శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరాభవనామ సంవత్సరము 2026 2027 సంవత్సరానికి గాను కన్యా రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసు. కన్యా రాశి యొక్క ఫలితాలు. కన్యా రాశి ఈ సంవత్సరము ఆదాయం 14, మంచి ఆదాయం ఉంది కన్యా రాశి వారికి. వ్యయము 8, ఇన్ఫినిటీ. ఎంత ఖర్చు పెడతారో ఆ ఖర్చు వల్ల మీకు లాభం కూడా వచ్చేస్తుంది. సో మంచి పెట్టుబడులు పెడతారు, దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఖర్చు ఈ సంవత్సరం లాభదాయకం కిందకి మారుతుంది కన్యా రాశి. రాజపూజ్యం 1, మెచ్చుకునేటువంటి వాళ్ళు ఒక్కోళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళు మాత్రం 7 ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి గురు సంచారం, శని సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము మీకు జూన్ వరకు గురుగ్రహము జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం ఎక్కడ ఉంటాడు అంటే 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి జూన్ వరకు ఏ పని చేయకూడదు, ప్రశాంతంగా ఉండండి, అన్ని రీసెర్చ్ చేయండి, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు, ఏది ఏం కదా అనేది డిస్క్రిమినేషన్ చేసుకొని రీసెర్చ్ వర్క్ చేయండి తప్ప యాక్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఓన్లీ మెంటల్ వర్కే చేయండి, యాక్షన్లోకి వెళ్ళకూడదు. పెట్టుబడులు పెట్టడము, ఏమన్నా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, అగ్రిమెంట్లు చేయడం ఏం చేయకూడదు. అమ్మడాలు కొనడాలు ఏవి చేయకూడదు. జూన్ తర్వాత మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. జూన్ నుంచి మీకు లక్ టైం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు? అక్టోబర్ వరకు సూపర్ టైం. అక్టోబర్ 31 వరకు లక్ టైం. కాబట్టి ఆ టైంలో మీరు ఏ పెట్టుబడులు పెట్టండి, ఏ వ్యాపారాలు చేయండి, అన్ని కలిసి. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎట్లా ఉంటుంది అని అంటే గురుడు 12వ స్థానం. అప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి. పెళ్లిళ్ళు చేయడము, శుభకార్యాలు చేయడము, ఖర్చులు అయిపోవడము, తర్వాత అవమానాలు ఎక్కువగా ఉండడము, మీ మీద ఎవరైనా అలిగేషన్ చేయడము, మీ గురించి ఎవరైనా వార్తలు చెప్పడము, ఫేక్ న్యూస్లు వస్తాయి, మీ గురించి అంత రూమర్స్ క్రియేట్ చేస్తారు, మానసికంగా చాలా కృంగిపోతారు, ఇబ్బందులు వస్తాయి. దేని పట్టించుకోవద్దు. నీ పాటికి నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావో లేదో అది చూసుకో. దేనికి భయపడొద్దు. కన్యా రాశి వారి ఈ సంవత్సరము భయాన్ని దూరం చేసుకోండి. దేనికి భయపడొద్దు. ప్రతి దానికి సిద్ధంగా ఉండండి, మెంటల్గా సిద్ధంగా ఉండండి. తల ఎత్తుకొని ఉండండి, తల దించకండి. తప్పు చేయనంతసేపు తల దించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తల ఎత్తుకొని ఉండండి, ఎవరికి భయపడొద్దు. మిమ్మల్ని చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తారు ఈ సంవత్సరం. సో బ్లాక్మెయిల్కి కూడా గురి కావద్దు. ఎవరేం బ్లాక్మెయిల్ చేసినా సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అని తెగిచ్చి చెప్పండి. ఎంత తెగిస్తే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంత మంచిది. అది కాకుండా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి ఈ సంవత్సరం. తీర్థయాత్రలు వెళ్ళండి, భగవద్ దర్శనాలు చేసుకోండి, దానాలు ఎక్కువగా చేయండి. అందరికీ నోటి మాటలు ఇవ్వకండి, ఎవరికి కూడా మాటలు ఇవ్వకండి. నీకు అది చేస్తాను ఇది చేస్తాను మాటలు ఇవ్వకండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత ఎక్కువగా పని చేస్తే వాళ్ళకి అంత మంచిది. పని ఎక్కువగా చేయండి, మాటలు తక్కువగా మాట్లాడండి. అండ్ మొబైల్ని ఎంత దూరం పెడితే వాళ్ళకి ఈ సంవత్సరం అంత మంచిది. ఫోన్ని దూరం పెట్టండి. ఎందుకోసమంటే మీకు 7వ శని ఉన్నాడు. శని 7వ స్థానంలో ఉంటే పిప్పి పిండి వేస్తాడు. మీరు ఎవరినైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా ద్వేషిస్తారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. సో మీ పక్కన వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మీకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్నేహాల విషయం కానివ్వండి, రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఒంటరి ప్రయాణము, స్వీయ పరిశీలన, స్వాధ్యాయము, ఆత్మ పరిశీలన, యోగా ఇవి మిమ్మల్ని కాపాడతాయి. లేదంటే చంచలంగా ఉంటారు, ఇబ్బందులు ఎదురవుతాయి, గొడవలు అవుతాయి, పరువు ప్రతిష్టలు పోతాయి, దానితోటి సంపాదన కూడా దూరం అవుతుంది. కాబట్టి తెగింపుతో ఉండండి, ఒంటరిగా ఉండండి, మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి, ముందుకి ప్రయాణం చేయండి. ఇది కన్యా రాశి వారికి చెప్పేది ఈ సంవత్సరం. ఇక ఈసారి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెడ్డ పేరు వస్తుంది మీకు. వాళ్ళు తీసుకొస్తారు, కానీ చెడ్డ పేరు గురించి మీకు థింక్ చేయకండి. ఎందుకోసం అంటే లోకులు కాకులు ఏదన్నా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నీకు అది జరిగింది ఇది జరిగిందని. ఎవడు ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయి, పట్టించుకోకండి. నీ పని నువ్వు చేసుకో. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, డబ్బులు సంపాదించుకున్నామా, బ్యాంకులో డబ్బులు వేసుకున్నామా, లైఫ్ ఎంజాయ్ చేసినామా, ఇంతే. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. మీ పాటికి మీరు బాగున్నారా లేదా అది చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్య భంగం కూడా ఉంటుంది కన్యా రాశి వారికి. కాబట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం నేను చెప్పేటువంటి పరిష్కార మార్గం ఏంటంటే కనుక, మీరు ఈ సంవత్సరం విశేషంగా అక్షయ తృతీయ వరకు ఏ పని చేయకండి. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోండి. రాబోయే టైం అదృష్ట సమయం. మీకు 2 యాగాలు చేసుకోవాలి ఈ సంవత్సరం. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి,
అలాగే ధనత్రయోదశికి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి. ఎందుకోసమంటే ధనత్రయోదశి తర్వాత వ్యయస్థానం లోపలికి 3 నెలలు గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు పెడతాడు, పరువు ప్రతిష్టలు పోగొడతాడు. కాబట్టి 2 యాగాలు చేసుకోవాలి కన్యా రాశి వారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశికి శ్రీ మహాలక్ష్మి యాగం పక్కా చేసుకోవాలి. కాబట్టి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము కన్యా రాశి వారు విశేషంగా బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకోండి. వీలైతే గౌహతికి వెళ్ళండి. గౌహతి వెళ్ళి అక్కడ కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ దశమహావిద్యలకు సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి, అమ్మ దర్శనం చేసుకోండి. కానీ అక్కడ మేకలు బలి ఇవ్వడము, బలి పూజలు లాంటివి ఏమీ చేయకండి. యజ్ఞం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందేసినండి, అంతా బాగుంటుంది. ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే కనుక మనకి శక్తిపీఠం మన దగ్గరనే ఉంది కాబట్టి జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి, అంతా బాగుంటుంది. లేదంటే కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, బాగుంటుంది. ఇక కన్యా రాశి వారు ధరించవలసినటువంటి మాల ఏమిటి అని అంటే, మీకు ఈ సంవత్సరం అంతా కూడా శనిపీడ ఎక్కువగా ఉంది, శనిగ్రహ పీడ ఎక్కువగా ఉంది కాబట్టి మయూరమాలని ధరించండి. మయూరమాల ధరిస్తే శనిగ్రహ పీడ తగ్గుతుంది. రిలేషన్షిప్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కర్ణపిశాచిని దూరం పెట్టండి, అంటే మొబైల్ని దూరం పెట్టండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. కాబట్టి కన్యా రాశి వారికి చెప్పేది ఏంటంటే ఇలా ఉండండి, దైవారాధన చేయండి, ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము శ్రీ మహాగణపతి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదవండి, అంత బాగుంటుంది. అయితే మీ యొక్క జన్మ నక్షత్రం ఏందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి సరిగ్గా, ఒరిజినల్. చాలామంది పేరు రీత్యా అనుకుంటారు, పేరు రీత్యా కరెక్ట్ కాదు. మీ యొక్క జన్మ నక్షత్రం ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టి తెలుసుకోండి. pradeepjoshi.com విజిట్ అవ్వండి. నా వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్షయ తృతీయకి రావాలన్నా అక్కడనే బుకింగ్ చేసుకోవచ్చు, నా అపాయింట్మెంట్ కావాలన్నా అక్కడనే బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్షయ తృతీయ, ధనత్రయోదశికి ఎక్కడ బుకింగ్ చేసుకోవచ్చు. జాతకం, మెయిన్ జాతకం, మీ జాతకం మీ చేతిలో ఉండాలి. నీ జాతకం నీ దగ్గర లేకపోతే నీకేం తెలియదు, నువ్వెవరు, నీకు ఏది కలిసి వచ్చే రోజు ఏంది, నీకు కలిసి వచ్చే నంబర్లు ఏంది, కలిసి వచ్చే దిశ ఏంటిది, నీకు కలిసి వచ్చే మంత్రం ఏంటి, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా నీ జాతకంలో మేము ఇస్తాం. అది పీడిఎఫ్ రూపంలో వస్తాయి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ చేయండి. మీ యొక్క జీమెయిల్కి, మీ మెయిల్కే ఆ పీడిఎఫ్ వస్తుంది. చక్కగా చదువుకోండి, అది మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది ఆ జాతకం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము 2026, 2027 సంవత్సరానికి గాను తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. తులారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము తులారాశి వారికి జూన్ వరకే బాగా ఉంది. జూన్ తర్వాత దిబిడే, చాలా ఇబ్బందులు వస్తాయండోయ్. అది ఎలా ఉందో చక్కగా చెప్తాను, వినండి. ఆదాయం 8 అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత పోతుంది, రావడము ఉంటుంది, పోవడము ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయాలి అనుకున్నా, ఏదైనా ఖర్చులు పెట్టాలనుకున్నా, ఇష్టకామ్యార్థాలన్నీ పూర్తి చేసుకోండి. టార్గెట్స్ ఫుల్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం తులారాశి వారికి, అది బాగుంది. జూన్ వరకు టార్గెట్స్ ఫుల్ చేసుకోండి. జూన్ తర్వాత మీకు మిథున రాశిలో గురువు ఎప్పటివైతే సంచరిస్తాడో అప్పటి వరకు మీకు అదృష్ట యోగం ఉంది. కాబట్టి జూన్ వరకు లక్ టైం ఉంది, చక్కగా అన్నీ చేసుకోండి. జూన్కి ముందు అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోండి, మహాలక్ష్మి యాగం చేసుకోండి, యంత్రం దగ్గర పెట్టుకోండి, అదృష్ట సిద్ధి దగ్గర పెట్టుకోండి. జూన్ తర్వాత గురుగ్రహం ఎక్కడికి వస్తాడు? 10వ స్థానంకి వస్తాడు. 10వ స్థానం రాగానే ఏమైపోతుంది చెప్తాను, జాగ్రత్త వినండి. అది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31 తారీఖు వరకు 10వ స్థానానికి వస్తాడు. ఆ టైం ఎలా ఉంటుందో చెప్తాను. చంచలం అయిపోతూ ఉంటారు. అక్కడ పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెట్టుబడి పెడదాం, ఆ డబ్బులు తీద్దాం, ఈ డబ్బులు తీద్దాం అని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం అంతా పెట్టేసి మొత్తం కొట్టుకుంటారు. జాగ్రత్త ఎత్తుంది. దశమ గురు వచ్చాడా, ఉద్యోగ భంగం చేస్తాడు, వ్యాపార భంగం చేస్తాడు. అలాగే మీకు శని కూడా ఎక్కడున్నాడు అంటే మీకు 6వ స్థానంలో శని ఉన్నాడు. అది ఒక విధంగా మంచిదే, కాకపోతే రుణ విముక్తి చేస్తాడు. కానీ పంచమ రాహు ఏం చేస్తాడు అంటే బుద్ధి వికారం చేస్తాడు. బుద్ధి వికారముతో మీరు మోసపోతారు. అది కూడా డ్యూరేషన్ చెప్తున్నాను, జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మోసపోతారు. ఆ టైంలో
ఏదున్నా నా దగ్గర ఏం లేవన్నట్టు ఉండండి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆఫ్‌లైన్ అకౌంట్‌లో పెట్టేసేయండి. ఆ అకౌంట్‌కి ఎట్టి పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ గాని ఏది పెట్టుకోవద్దు. డబ్బులున్నా లేవన్నట్టుగా బిహేవ్ చేయండి. మీ మైండ్ కొరుకుతా ఉంటదనమాట. డబ్బులున్నాయి అక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం అని మైండ్ మిమ్మల్ని కొరుకుతా ఉంటది. ఏమీ వినకండి. ఆ గ్రహస్థితికి అట్లాగే జరుగుతది. ఆ తర్వాత ఏమవుతుంది అనంటే సింహరాశి లోపల గురువొస్తాడు. మంచి టైం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశి లోపల గురు రాగానే మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. అప్పుడు మంచి టైం ఉంటుంది. కాబట్టి ఈ జూలై, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు రీసెర్చ్ చేయండి. ఏ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ ల్యాండ్లు కొడితే బాగుంటుంది, రీసెర్చ్ చేయండి. కానీ వ్యాపారాలు చేయొద్దు. ఒకవేళ పెట్టుబడి పెట్టేది ఉంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కానీ ఒక మంచి విఘ్నుల్ని సంప్రదించి ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విఘ్నుల నిర్ణయం తీసుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళండి. దాని తర్వాత ఇంకోటి ఏమిటి, అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే భాగ్యగురుడు జూన్ వరకు ఉన్నాడు. తర్వాత మీరు అక్షయ తృతీయ కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాని తర్వాత ధనత్రయోదశి కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. 2 యాగాలు చేయాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశి తర్వాత మీకు ఏకాదశ గురుడు వస్తున్నాడు, అతిచారుడే వస్తున్నాడు. 3 నెలలు రాజయోగం ఉంటుంది. సూపర్ టైం మీకు జనవరి 24 వరకు. ఆ తర్వాత మళ్ళీ ద్వాదశంలో మళ్ళీ దశమంలోకి వెళ్ళిపోతాడు. నార్మల్గా టైం వెళ్ళిపోతుంది. కాబట్టి 3 నెలలు అంటే ఇప్పుడు ఉగాది అయినప్పటి నుంచి 2 నెలలు జూన్ వరకు. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 4 నెలలు, తర్వాత 3 నెలలు. సో 6 నెలలు మంచిగా ఉంటుంది, 6 నెలలు బాగుంటుంది. ఈ విధంగా తులారాశి వాళ్ళు మీ యొక్క లక్ టైంని సద్వినియోగం చేసుకోండి, బాగుంటుంది. కానీ తులారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా పల్లెటూర్లలో కానీ ఈ ప్లేస్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అనే ఆలోచన ఉంటే కనుక మీరు ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్య లోపల మీరు స్థాన మార్పు చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి బెంగళూరు కానీ, చెన్నై కానీ, వేరే ఏదైనా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే మీరు షిఫ్టింగ్ చేసుకోండి. స్థాన చలనం ద్వారా రాజయోగ సిద్ధి మీకు కలిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధరించవలసిన మాల ఏంటంటే గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. గురుగ్రహ అనుగ్రహ మాల ఎల్లో కలర్లో ఉంటుంది, స్ఫటికముది. ఆ మాలని ధరించండి. అన్ని శుభాలు జరుగుతాయి. భాగ్యయోగ సిద్ధి కలుగుతుంది. అంత బాగుంటుంది. మీరు చేయవలసిన యాగము శ్రీ మహాలక్ష్మి యాగము, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర మీకు నమ్మకం ఉండి బాగుంటుంది అని అంటే 2 యాగాలు చేయండి. ఫస్ట్ అయితే అక్షయ తృతీయ మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే దశమ గురుడు రాగానే ఏం చేస్తాడు, ఇబ్బంది పెడతాడు కదా. అక్షయ తృతీయ యాగం చేసుకుంటే ఆ 3 నెలలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సంపాదించినంత పోగొట్టుకుంటారు. కాబట్టి అది జరగొద్దు అని అంటే అక్షయ తృతీయ యాగం చేసుకుంటారు. తర్వాత రాజయోగ సిద్ధి కలగాలి అని అంటే మళ్ళీ ధనత్రయోదశి యాగం చేసుకోండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి pradeepjoshi.comలో మీరు మీ హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. pradeepjoshi.com వెబ్సైట్ ద్వారానే మీరు అక్షయ తృతీయ కానీ ధనత్రయోదశి యాగానికి సంబంధించిన బుకింగ్ ఇప్పుడే చేసుకోండి. ఎందుకోసం అంటే నేను కేవలం 100 మందికి మాత్రమే అలవెన్స్ ఇస్తాను కాబట్టి 100 మందికి ఎక్కువగా అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడే బుకింగ్ చేసుకొని రెడీ ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే.